విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. ఊహించని విజయం నుంచి ఇంకా తేరుకోకుండానే గెలిచిన జనసేన ఎమ్మెల్యేకు టీడీపీ నేతలకు మధ్య అగాధం ఏర్పడింది. తమ ఓట్లతో గెలిచి తమనే అవమానిస్తారా అంటూ జనసేన ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. తమకు కాకుండా జనసేనకు సీటిచ్చిన బాధ్యతగా గెలిపిస్తే ఇలా చేస్తారా అంటూ రగిలిపోతున్నారు. ఇంతకీ నెల్లిమర్లలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ కూటమిలో సర్దుబాట్లలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారు. స్థానిక టీడీపీ నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుందని, జనసేన కోసం పనిచేయాలని పార్టీ అధినేత సూచనతో అయిష్టంగానే టీడీపీ క్యాడర్ జనసేన అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో వేదికల మీద చోటు ఇచ్చి గౌరవించిన జనసేన అభ్యర్థి లోకం మాధవి విజయం సాధించగానే టీడీపీ క్యాడర్ను పట్టించుకోవడం మానేశారు. పైగా వారిని రకరకాలుగా అవమానిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు పని చేయవద్దని అధికారులను ఆదేశిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. తూర్పు కాపుల ప్రాధాన్యం ఉన్న నెల్లిమర్ల స్థానాన్ని అగ్రవర్ణాలకు, అది కాకుండా జనసేనకు ఎలా కేటాయిస్తారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు ఇతర నాయకులు పార్టీ నాయకత్వంపై తిరగబడ్డారు. దీంతో చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి అసమ్మతి నేతలను బుజ్జగించారు. అయితే ఇరు పార్టీల నాయకుల మధ్య అంతగా పొసగలేదు. ఎన్నికల ప్రచారం వరకు బాగానే ఉన్నప్పటికీ గెలిచిన తర్వాత అవకాశం ఉన్న ప్రతి చోట జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. టీడీపీ కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెం నాయుడులకు భోగాపురం వద్ద స్వాగతం పలికే కార్యక్రమాలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే హాజరు కాలేదు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. మంత్రి కొండపల్లి శ్రీనివాసే ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కలిశారు. గ్రామాల్లో తన పర్యటనల గురించి టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వడం గాని, వారిని ఆహ్వానించడం గాని చేయలేదు. జనసేన క్యాడర్ లేని గ్రామాల్లోని టీడీపీ క్యాడర్ ఆమెను ఆహ్వానించడం లేదు. తనను అభినందించడానికి వచ్చిన మండల స్థాయి అధికారులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే తనకు చెప్పకుండా ఏ పని చేయవద్దని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి వ్యవహారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ముందే తేల్చుకోవడానికి అక్కడి టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క భోగాపురం మండలం ముంజేరులో తనకు చెందిన మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థానిక రైతుల భూ వివాదాన్ని లోకం మాధవి తెరపైకి తీసుకువచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీని ఆనుకొని ఉన్న టీడీపీ రైతులకు తహసీల్దార్ ద్వారా నోటీసులు జారీ చేయించడం కలకలం రేపింది. అక్కడి రైతుల వారసత్వపు భూములను స్వాధీనం చేసుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే లోకం మాధవిని రైతులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తన సొంత పనినే తొలి టాస్క్ గా చేపట్టారు. ఆన్లైన్లో రైతుల పేరున ఉన్న భూముల రికార్డులను నిరూపించుకోవాలని తహసీల్దార్ రైతులకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును నెల్లిమర్ల టీడీపీ క్యాడర్ తీవ్రంగా ఖండిస్తోంది. రైతుల భూముల విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ నేతలు స్థానిక మీడియాను తీసుకుని వివాదాస్పద భూముల వద్దకు వెళ్లారు. విషయాన్ని పసిగట్టిన తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎమ్మెల్యే మాధవి సైలెంట్ గా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటన టీడీపీ జనసేనల మధ్య అగాధాన్ని మరింత పెంచింది. మరి నెల్లిమర్ల వివాదాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.